నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాల్టి షో నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇవాళ నా గెస్ట్ని చాలా రోజులుగా ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. వారు చెన్నైలో ఉంటారు. ఎప్పుడు రావడం కుదరలేదు, ఈసారి కుదిరింది. అది కూడా గురువు మార్పు జరగబోతోంది కదా. మరి ఈ గురువు గారు ఈరోజు నాకు పరిచయం అయ్యారు. ద్వాదశ రాశుల వారికి గురు మార్పుల వల్ల ఎలాంటి చేంజెస్ వారి లైఫ్లో రాబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ వారిని మార్చగలదు, వారి లైఫ్ని మార్చగలదు అన్నది సూచించడానికి నాతో పాటు ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఇవాళ మన షోలో ఉన్నారు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం మా, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. హౌ ఆర్ యు డూయింగ్? ఐ యామ్ గుడ్ మా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం విచ్చేశారు మీరు. థ్యాంక్ యూ. సార్, గురు మార్పిడి అన్నది చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉంది. సో ఎప్పుడు మారుతున్నారు, ఎంతకాలం ఉంటారు, ఏ రాసుల మీద ఎలాంటి ప్రభావం, మనం ఎలాబొరేట్గా చేసినప్పటికీ కూడా ఒక సమరీ లాగా చేద్దాం సార్. సో ఎప్పుడు మారబోతున్నారు? అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము. గురు మార్పు శుభాకాంక్షలు. ఎందుకు శుభాకాంక్షలు చెప్పారంటే, గురువు అంటేనే 100% అది శుభగ్రహం. 100% వాడు మంచివాడు అంటే మనం ఎలా చెప్తాం, ఒక స్టాంప్ ఇస్తాం కదా, అలాగా గురువు అంటేనే 100% మంచి మాత్రమే జరుగుతుంది. కానీ కొందరు విశ్లేషణ ప్రకారం ఆల్వేస్ అందరికీ మంచి కాదు. గురు అంటే శిక్ష కూడా ఇస్తారు కాబట్టి శిక్షకు కూడా రెడీ ఉండాలి అని అంటున్నారు. కరెక్ట్, పాయింట్ ఇస్ కరెక్ట్. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అందరికీ మంచి చేయదు అని చెప్పే టాపిక్లో అధిపతులు చెప్పి కనెక్ట్ చేసి వాళ్ళు మాట్లాడతారు. కొంతమందికి అష్టమాధిపతిగా ఉంటారు. అప్పుడు గురు అష్టమాధిపతి ఆ 2.5 అవర్స్లో, ఆ 2.5 డేస్లో పుట్టిన అందరికీ వాడు నెగటివ్గానే చేస్తాడా అని మీరు అడిగితే దట్స్ అ బ్లండర్, రాంగ్. అలా కాదు. ఏం లేదు, జస్ట్ కమల పిల్లలు మీరు తీసుకోండి. 1 minute బిఫోర్ ఒక అబ్బాయి పుడతారు, 1 minute ఆఫ్టర్ ఒక అమ్మాయి పుడుతుంది. అమ్మాయి US లో కాలిఫోర్నియాలో సెట్ అవుతుంది, అబ్బాయి మెదక్ డిస్ట్రిక్ట్ లో మేనేజర్ గా కూర్చుంటాడు. వై ఈస్ ద డిఫరెన్స్? అదే అధిపతే కదా. 1 minute నేను మాట్లాడుతున్నాను. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ 2.5 days, నాట్ 2 days, నాట్ 1 day, నాట్ 2 hours. 1 minute లో జాతకం మారిపోతుంది. ఇన్ మై రీసెర్చ్ 39 seconds లో జాతకం మారడం అనేది నేను ఎవిడెంట్ గా చూసి ప్రూవ్ చేశాను. నేను ఎవ్రీ 39 seconds కి జాతకం మారుతుంది. గ్రహం అలానే ఉంటుంది. అదే లగ్నం, అదే రాశి. అప్పుడు ఏం మారుతుంది? డిగ్రీస్ ఆఫ్ గ్రహణం. అది మారినప్పుడు మీ యొక్క ఫేట్ మారిపోతుంది. ఇట్ ఎఫెక్ట్స్ సార్, ఎంటైర్లీ చేంజ్ అవుతుంది. ఏం లేదు, 1 minute బిఫోర్ పుడితే శని ఉపనక్షత్రంగా ఉందంటే వాడు వచ్చి వాళ్ళు మాట్లాడేది అంత గౌరవంగా ఉండదు. ఒక 1 minute ముందర పుట్టుంటే అది గురువుగా మారుంటుంది. మనం మాట్లాడేది తక్కువ మాట్లాడతారు, బట్ ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్గా మాట్లాడతారు. ఈ గురువు అంతా ఒక చేంజ్ తీసుకొస్తాడు. ఈ గురువు మారడం వల్ల ఏ రాశికి మంచిది అని మనం ఫస్ట్ జరిగేది చూసారంటే, కర్కాటక రాశిలో గురువు మార్పు జరుగుతుంది. ఉచ్చ స్థానంలోకి వెళ్తారు. ఏ రోజు? June 2nd ఇది జరుగుతుంది. అంటే June 1st నైట్ అండ్ 2nd మార్నింగ్ తీసుకుంటారు. అప్పుడు అఫీషియల్ గా గురు ట్రాన్సిట్, జూపిటర్ ట్రాన్సిట్ ఎప్పుడు జరుగుతుంది అంటే June 2nd ఇది జరుగుతుంది. ఇంకొకటి, ఈ ఇయర్ ఈ కాంబినేషన్ వచ్చి గురువు ఉచ్చ బలం కరెక్ట్ గా కనెక్ట్ అయ్యేటప్పుడు త్రికోణంలో శని ఓన్ నక్షత్ర స్థానంలో ఉన్నప్పుడు దిస్ కాంబినేషన్ ఇస్ కాల్డ్ as మహాయోగం. మహాయోగం మీనింగ్ ఏంటంటే, చాలా పెద్ద గొప్ప మనుషులు పుట్టే అవతరించే ఒక స్థాయి. బేసికల్ గా ఇప్పుడు కాంచి మహాపెరియవాలాగా, వ్యాసరాజులాగా, శ్రీమద్ మధ్వాచార్యలాగా, ఇప్పుడు ఇక్కడ ఉన్న త్రితండి చిన్నజీయర్ స్వామి లాగా, డూ యూ అండర్స్టాండ్? అలాంటి పెద్ద గొప్ప మనుషులు మహా అవతరించే ఒక స్థానంలో చాలా ఎక్కువ ఉంది. సో అలాగా ఇప్పుడు ఎవరెవరికి కాంబినేషన్ లో పుట్టిన పిల్లలకి బాగుంటారు అని చెప్తే, మెయిన్ గా ఒక 4 రాశులు వాళ్ళ ఫ్యామిలీలో పుట్టిన పిల్లలు చాలా బాగుంటారు. దాంట్లో ఫస్ట్ వన్ మీనం, సెకండ్ వృశ్చికం, 4వది మకరం, 4వది కర్కాటకం. ఈ 4 రాశుల వాళ్ళకి ఇంట్లో గ్యారంటీగా పిల్లలు పుట్టడం అనేది ఖాయం. ఇట్ క్యాన్ బి ఫర్ యూ ఆర్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకైనా పుట్టచ్చు, ఆ రాశి వాళ్ళ పిల్లలకైనా వాళ్ళకైనా పుట్టు. సో వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లలు ఏ ఫీల్డ్ లో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారని మనకు తెలియదు. బట్ ఆ యొక్క ఈ కాంబినేషన్ ఆఫ్ టైమింగ్ వచ్చి మహాయోగం ఉంది కాబట్టి దే విల్ బి హెల్పింగ్ మినిమం 100 people. నేను చెప్పేది ఒక వర్స్ట్ జాతకం, మిగతా అన్ని గ్రహం బాగాలేదు, ఇది మాత్రమే బాగుందన్న ఒక 100 మందిని వాళ్ళు వచ్చి వాళ్ళ కింద పని చేయించి వాళ్ళ యొక్క కుటుంబాన్ని
పెద్ద లెవెల్ గా తీసుకెళ్లే ఒక స్థానం ఈ గురు మార్పు వల్ల జరుగుతుంది. ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ టైం. 29.5 years వన్స్, 12 years వన్స్ ఇలాంటి కాంబినేషన్ జరుగుతుంది. అప్పుడు ఈ ఇయర్ వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ అని చెప్పొచ్చు. అలా మనం స్పెసిఫికేషన్ అంటే జూన్ మంత్ లో కన్సీవ్ అవ్వాలా లేకపోతే జూన్ మంత్ కి డెలివర్ అవ్వాలా? దట్స్ అ కరెక్ట్ పాయింట్. జూన్ నుంచి నెక్స్ట్ మే దాకా ఈ టైంలో పిల్లలు పుట్టాలి. నేను చెప్పేది పిల్లలు పుట్టడం అని అగైన్ డౌట్ దాంట్లో. సార్ తల బయటికి వచ్చేది పిల్లలు పుట్టినగా, అబ్బాయి బయటికి వచ్చినప్పుడు డౌట్. యాక్చువల్గా ఏంటంటే వెన్ యూ కట్ ద అంబిలికల్ కార్డ్, దాన్ని వచ్చి ఒక తెలుగులో వాట్ యు కాల్ ఐ డోంట్ నో, అంబిలికల్ కార్డ్ ఇది పేగు వచ్చి కట్ చేసే టైమ్ ఇస్ ద బర్త్ టైం. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి తల బయటకు వచ్చింది, కాళ్ళు బయటకు వచ్చింది. అలా కాదు, అది ఇంపార్టెంట్ కాదు. కట్ ద కనెక్షన్ ఓన్లీ దెన్ అమ్మకిను అబ్బాయికిను అమ్మకిను అమ్మాయికి ఉండే కనెక్షన్ ఈస్ గెటింగ్ డిస్కనెక్టెడ్. అప్పుడే పుట్టిన ఒక టైం గా మనం తీసుకుంటాం. దిస్ ఇస్ ద కరెక్ట్ టైం. అలా మనం తీసుకున్నప్పుడు ఇట్స్ ఎ కరెక్ట్ వే ఆఫ్ అనలైజింగ్ ద చార్ట్. అప్పుడు మీరు చూసే రిజల్ట్ ప్రెడిక్షన్స్ కరెక్ట్ గా ఉంటుంది. అలా ఇప్పుడు గురువు మార్పు వల్ల ఈ రాశుల వాళ్ళకి ఈ టైం పీరియడ్ లో పుట్టాలి. ఈ 1 year లో, దాంట్లో యాక్చువల్లీ 1 year ఇస్ అగైన్ బిగ్ అప్రాక్సిమేషన్. మీరు చూసారంటే నేను చెప్పేది 70% టచ్ అవుతుంది. ఈ 1 year లో మీరు ఎప్పుడు పుట్టినా గ్యారంటీగా మీకు టచ్ అవుతుంది. బిఫోర్ నవంబర్ ఇస్ వెరీ గుడ్, ఆఫ్టర్ ఫిబ్రవరి ఇస్ సో గుడ్. అదేలాగా ఈ ఇయర్ బేసిక్గా మనం చూసామంటే ఏ రాశుల వాళ్ళు పెళ్లి కాస్త జాగ్రత్తగా సెలెక్ట్ చేసి చేయాలి అని చెప్తే, వృషభ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, అదేలాగా ధనుర్ రాశి వాళ్ళు కాస్త కరెక్ట్ గా చూసి చెక్ చేయాలి. పెళ్లి చేసుకున్నప్పుడు ముహూర్తం పెట్టేటప్పుడు మెయిన్ గా డిసెంబర్ లో పెట్టే ముహూర్తం చాలా జాగ్రత్తగా చూడాలి. అదేలాగా సెప్టెంబర్ అక్టోబర్ లో పెట్టే ముహూర్తాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ మనం అర్థం చేసుకొని వీ హావ్ టు మూవ్ ఫార్వర్డ్ అంతే. ఇప్పుడు గురువు మారడం వల్ల ఏం జరుగుతుంది? ఫస్ట్ విషయం, అవుట్ సైడ్ సెటిల్మెంట్ తగ్గుతుంది. చాలా మంది బయటకు వెళ్ళి సెటిల్ అవుతారు. సో అది యాక్చువల్ గా తగ్గిపోతారు. అంటే మీనింగ్ ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్న పురాతనమైన విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఆ నక్షత్ర స్థానం గురువు టచ్ చేసి పుష్య టచ్ చేసినప్పుడు మన ఒరిజినల్ బ్రీడ్స్ అని చెప్తాం కదా. ఇప్పుడు యూ టేక్ పొంగనూరు పశు ఆర్ యూ టేక్ ఎనీ ఎంబాక్డ్ విత్ సేమ్ కల్చర్, మన ఓల్డ్ ఇండియన్ కల్చర్ లో ఉండే విషయాలు చాలా పెద్దగా గొప్పగా మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. ఇండియన్ కాటన్ చాలా పెద్ద లెవెల్లో గ్రో అవుతుంది. ఇండియన్ సిల్క్, కాంచీవరం సిల్క్ లాగా ఇక్కడ మంగళగిరిలో తెలుసా. సో దట్ విల్ రియలీ గ్రో. ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. అందుకనే ఇప్పుడు మోడీ గారు చెప్పినప్పుడు ట్రై టు యూస్ మాక్సిమం ఆఫ్ ఇండియన్ జనరేషన్. ఎందుకని ఈ గురువు చేంజ్ అవుతాడంటే ఇది జరుగుతుంది. ఇట్స్ ఆల్ గ్రహ పెద్ద మనుషులు, పెద్ద పెద్ద మినిస్టర్స్ మాట్లాడదో లేదంటే ప్రధాని మాట్లాడే విషయాలు అంతా ఇట్స్ ఆన్ కంప్లీట్లీ కనెక్టెడ్ టు అస్ట్రాలజీ. ఇప్పుడు రీసెంట్ గా తమిళనాడులో విజయ్ గారు గెలిచారు. ఫస్ట్ అనౌన్స్మెంట్ లేడీస్ కి అగేన్స్ట్ గా ఉండే కుట్రలతో విషయాన్ని క్లియర్ చేయడానికి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లాగా ఫస్ట్ ఆయన చేస్తారని ఒక 10 days బ్యాక్ ఒక ఛానల్లో నేను మాట్లాడాను. ఫస్ట్ అనౌన్స్మెంట్ అది ఆయన చేశారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దిస్ ఇస్ ద స్ట్రాటజిక్ అనాలిసిస్ ఆఫ్ అ ప్లానెట్ ఆన్ ద స్టేట్. ఇలాగా మారుతుంది. అదేలాగా నెక్స్ట్ 1 year బేసిక్గా పిల్లల పరంగా చాలా గ్రోత్ ఉంటుంది. పిల్లల యొక్క బ్రెయిన్ రీడింగ్, స్ట్రాటజిక్ రీడింగ్, ఓన్ బిజినెస్ చేసే కల్చర్, ఇట్స్ ఎ హ్యాబిట్ అలాగా మారిపోతుంది. ఇదంతా గురువు మార్పు వల్ల జరగాల్సిన ఒక పెద్ద విషయం. అదేలాగా ఎవరైతే న్యూజిలాండ్ లో ఉన్నారో, హాలాండ్ లో ఉన్నారో, అదేలాగా ఫిన్లాండ్ ఇలాంటి చోట ప్రొడక్షన్ వచ్చి చాలా ఎక్కువ జరుగుతుంది. సర్ స్పెసిఫికల్ గా మీరు కంట్రీస్ నేమ్ మెన్షన్ చేస్తున్నారు. దట్ ఈస్ ముండేన్ అస్ట్రాలజీ. మనగా జాతక చెప్పడం వేరు. ముండేన్ అస్ట్రాలజీ ఇస్ సబ్జెక్ట్, ద వాస్ట్ సబ్జెక్ట్. అదేంటంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క కంట్రీస్ ఉంది. మీకు ఆ కంట్రీ, ఆ గ్రహం ఆ డిగ్రీలో కూర్చుంటే మాత్రమే మీరు అక్కడికి వెళ్తారు. రాహు కుంభంలో సదుభిష నక్షత్రంలో కంజంక్ట్ అయ్యి అమావాస్య టైం కనెక్ట్ అయినప్పుడు కమేనిని చంపేశారు. బికాస్ దట్ రాహు ఈస్ యాక్చువల్లీ కంజంక్టెడ్ అంటే ఆ చోట వచ్చి ఇరాన్ కనెక్ట్ అవుతుంది. ఆ డిగ్రీ ఈజ్ ఇరాన్. దాన్ని బట్టి నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు చూసారంటే ఈ రోజు దుబాయ్ లో అటాక్ అవుతుంది, జాగ్రత్తగా ఉండని చెప్పాను. ఆ రోజు కరెక్ట్ గా దుబాయ్ లో అటాక్ అవుతుంది. దుబాయ్ లో అటాక్ అవుతుంది అని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. ఆర్ యూ క్రేజీ? దుబాయ్ ఎంత సెక్యూర్డ్ గా ఉండే ఒక ఎలా ఆ రోజు జరిగినప్పుడు దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో 800 మెసేజెస్ వస్తుంది నాకు. ఎలాగ కనిపెడతాం? బికాస్ ఆఫ్ డిగ్రీ. ఇదే ఇప్పుడే చెప్తున్నా కదా, 2026 సెప్టెంబర్ నుంచి 2027 ఆగస్ట్ దాకా
ఈ టైం పీరియడ్ మన ఇండియాకి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి వార్ వచ్చే ఛాన్స్ ఉంది. వామ్మో, దిస్ ఇస్ అ రియాలిటీ. ఎందుకంటే రాహు కంజంక్షన్ డిసెంబర్లో హీ విల్ గెట్ ఇన్ టు ద మకర. ఓకే, మకరంలో ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం కనెక్ట్ అయ్యి పౌర్ణమి అయ్యిందో, గ్రహణం క్లోజ్ అయ్యిందో, ఇమీడియట్గా ఇండియాకి ప్రాబ్లం వస్తుంది. ఇమీడియట్గా పాకిస్తాన్ మీద మనం వార్ వెళ్తాం. ఓకే, దిస్ ఈస్ అ ప్రిపరేటరీ టైం ఫర్ అస్. అందుకనే చూసారంటే ఇక ఈ మేజర్ అన్ని పిలవడం, కూర్చొని మాట్లాడడం, నెక్స్ట్ ఏం చేయాలి, స్టెప్ ఏం చేయాలని 4 months బ్యాక్ మన ఒక తెలుగు ఛానల్లో మాట్లాడినప్పుడు ప్రధాని గారి యొక్క హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సెక్యూరిటీ సిస్టమ్స్ అప్గ్రేడ్ చేయాలని నేను చెప్పాను. ఇప్పటిదాకా 3 సార్లు అటెంప్ట్ అయ్యింది. ఆఫ్టర్ ద టాక్ 3 సార్లు. ఇప్పుడు రీసెంట్గా ఒక జెలటిన్ కనిపెట్టారు ఇక్కడ బెంగళూరులో. హీ వెంట్ టు రష్యా. ఒక పెద్ద ప్లాట్ ఒకటి అయ్యింది. ఎందుకు జరుగుతుంది? గ్రహం అలా కనపడింది, అందుకని వీఆర్ టెల్లింగ్. సో ఆ చేంజ్ అనేది విత్ చార్ట్ అనాలిసిస్లో మనకు కనపడదు. ఒక జాతకం ఇచ్చారంటే ఈ జాతకం ఏ స్టేట్కి వెళ్తే బాగుంటుంది, ఏ స్టేట్ నుంచి మీకు అబ్బాయి వస్తాడో, ఏ కంట్రీకి మీరు వెళ్తే బాగుపడతారో, అసలు ఈ బాబు ఇక్కడ ఉండడు సార్, ఈ ఉండడే ఫారిన్లోనే సార్, ఈ అబ్బాయి ఫారిన్ మేడ్ ప్రొడక్ట్ అని చెప్పడానికి కూడా జాతకంలో అవకాశాలు ఉంటాయి. ఓన్లీ థింగ్, ఇప్పుడు మా తాతయ్య గారు వచ్చి బుల్లక్ కార్ట్లో వెళ్ళారంటే నేను ఇప్పుడు ఫ్లైట్ లోకి వెళ్తున్నాం, యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ నాలెడ్జ్ అంతే. ఇప్పుడు ఎవరైనా సరే అస్ట్రాలజీలో ఉన్నారంటే ఇది ఇక్కడ ఉంటేనే కరెక్ట్. ఇప్పుడు గురువు కేతు కంజంక్షన్ వచ్చి డిసెంబర్లో సింహంలో జరుగుతుంది. చాలా గొప్ప స్పిరిచువల్ టాకర్ అరెస్ట్ అవుతారు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీవేర్, ఇక్కడ మాత్రం కాదు. అదేలాగా చాలా గొప్ప పొలిటీషియన్, రాజా లాగా ఉండే పొలిటీషియన్ ని అరెస్ట్ చేస్తారు. అదేలాగా నెగటివ్ గా కొన్ని విషయాలు కూడా జరుగుతుంది. నెగటివ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ నేను చెప్పేది. ఇదంతా లాస్ట్ 4 months లో జరుగుతుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ టైం పీరియడ్ లో ఇదంతా జరుగుతుంది. ఎందుకని? గ్రహం అలా చెప్తుంది. సో ఇలాంటి విషయాలన్నీ మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఈ గురువు మార్పు వలన మాక్సిమం మంచి జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం ఇంపోజ్ ఆఫ్ డ్యూటీస్, ఇప్పుడు ఎలా కరోనా పీరియడ్ లో మనం అందరం ఇంట్లో కూర్చొని చేసామో, నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు శని రేవతి నక్షత్రం కంజంక్ట్ అవుతుందో ఎఫ్డి డిపాజిట్ చేసిన వాళ్ళు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవడం మంచిది. ఓకే, అదేలాగా మీరు గోల్డ్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే గోల్డ్ ని ఎంత అని మీరు డిస్క్లోజ్ చేయకుండా ఉండడం మంచిది. ఏంటంటే దేర్ క్యాన్ బి ఎ సిచ్యువేషన్ డౌన్ ద లైన్ ఒక 4 months తర్వాత ఎంత డబ్బు ఉందో చెప్పండి, ఎంత గోల్డ్ ఉందో చెప్పండి, నేను సెక్యూర్డ్ బాండ్స్ గా ఇష్యూ చేస్తాను అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. బ్యాంక్స్ చేస్తాయి ఇది, త్రూ బ్యాంక్స్ గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకంటే గ్రహం అలా ఉంది, స్ట్రాటజీ అలా ఉన్నప్పుడు మనం ఎంత ఉందో మనం ఎందుకు డిస్క్లోజ్ చేయాలి అనే ఒక ప్రసక్తి మనం వస్తుంది. వాళ్ళు చెప్తారు దిస్ ఇస్ ఫార్ ద కంట్రీ అని చెప్తారు. సో యూ హ్యావ్ టు హ్యాండిల్ యువర్ ఫండ్స్ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు 10 బ్యాంకు 20 బ్యాంకులు ఉన్నాయి కదా, 1 year తర్వాత 4 బ్యాంకు మాత్రమే ఉంటుంది. 80% ఆఫ్ ద బ్యాంక్ ఎంప్లాయీస్ విల్ లూజ్ ద జాబ్. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లో జరిగింది కదా, 3వ భావంలో గురు కంజంక్ట్ అయ్యి బయటకు వచ్చాడు, ఏ వచ్చింది మొత్తం ఈ ఏఐని వచ్చి బ్యాంక్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఎంటైర్ బ్యాంకింగ్ ప్రాసెస్ వచ్చి మారుతుంది. ఇప్పుడు మీరు మొబైల్లో మీరు చూస్తున్నారు కదా, అలాగే ఒక పెద్ద చేంజ్ వచ్చి జరుగుతుంది. అలా జరిగినప్పుడు బ్యాంక్స్ ఒక 10 బ్యాంక్ అనేది లేదు, ఓన్లీ 4 బ్యాంక్స్, ఇండియా మొత్తం 4 బ్యాంక్స్ అంతే అన్నట్టుగా. అదేలాగా 1 state 1 election అని చెప్తారు కదా, హోల్ ఇండియాకి ఒకటే ఎలక్షన్ అనేది మాక్సిమం నాకు తెలిసి 2027 మే లోపల అనౌన్స్మెంట్ రావాలి. గురు కంజంక్షన్ లో ఉన్నాడు. ఇవన్నీ ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ అన్నమాట. సో దిస్ ఇస్ హౌ థింగ్స్ కెన్ చేంజ్. వెరీ వెరీ చేంజ్, వెరీ వెరీ పవర్ఫుల్ చేంజెస్. యాక్చువల్ గా అందరి లైఫ్ ని ఏదో ఒక రకంగా యూనో డిస్టర్బ్ లేకపోతే పాజిటివ్ నెగటివ్ చేసేదే కనిపిస్తా ఉంది. సో రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఎలాగో మీరు మాకు అందుబాటులో ఉంటారు కాబట్టి సంకల్పం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్కారం.